యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుతూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చున్నట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటాసించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఈరోజు ఇన్ని వచనాలు చదువుతున్నారేంటి అమ్మగారు అనుకోవచ్చు. నిజమే, ఆ కాలము గురించి ఆ కాలము విషయాల గురించి అని ఇక్కడ రాయబడినట్లుగా దేవుడు మరి ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో కూడా తెలియని స్థితిలోనే చాలామంది అంటారు, ఆ ప్రభు ఇప్పుడు ఏమొస్తాడులే, ఇప్పుడు ఎందుకు భయపడాలి అని అనుకుంటున్నారు. కానీ మరి సర్వశక్తివంతుడు పెళ్లి కుమారుడుగా మరి ఏ సమయంలో రాబోతు ఉన్నాడో కానీ ఏ గడియో తెలియదు. కానీ కాలాల విషయంలో మాత్రము మరి లేఖన గ్రంథంలో రాయబడినట్లుగానే ప్రతిదీ నెరవేర్చబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఇవి నెరవేర్చబడుతూ ఉంటుందో, నెరవేర్చబడుతూ ఉన్నదంటే ఖచ్చితంగా ఒక సూచక్రియ మనకి. ఇక మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. సిద్ధపాటును కలిగి లేని వారి పరిస్థితి ఏంటంటే, అదిగో వారికి ఏం జరుగుతుందంట, అకస్మాత్తుగా ఇక వారికి శ్రమ తప్ప ఏమీ ఉండదు. దేవుని రాకడ అకస్మాత్తుగా వచ్చేస్తాడు. దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు అన్న రీతిలోనే దేవుని రాకడ గురించి ఎక్కువగా వచ్చే కాలంలో అనేక దర్శనాలే కానివ్వండి, అనేక విషయంలో కూడా ప్రభు చెప్తున్న మాటలు సిద్ధపడండి అంటున్నాడు. ఎందుకు ఈ సిద్ధపాటు గురించి ఇంతగా చెప్తున్నాడంటే, ఇంకా ఆయన రాకడ అతి త్వరలోనే ఉందన్నట్లనే కదా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని వ్యర్థపరచుకోబాకండి. ఇక సమయము లేదు కాబట్టి ఇక ఉంటున్న సమయంలో నిన్ను నీవు సరిచేసుకో, పరిపూర్ణంగా మార్చబడు. ఇతరుల గురించి వారు అలా ఉన్నారు కదా, వారు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు సరి కావట్లేదు కదా, నేనే సరి కావాలా, ఇటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నట్లయితే చివరికి నీ స్థితి వాళ్ళ వలె మార్చబడి నిత్య నరకాగ్నిలోనికి ప్రవేశిస్తావు. కాబట్టి సరిచేసుకోవడంలో భయమును పొంది భక్తిని కలిగి సరిచేసుకునే వారు తప్పించబడతారు. నరకము నుండి ఇక నరకమని ఆ వైపుగా మనం వెళ్ళకుండా తప్పించబడి ఆ నిత్య రాజ్యానికి మనము చేర్చబడి ఒక గుంపులో మనము నిలిచి ఉంటాము. కాబట్టి సిద్ధపాటును కలిగి ఉండండి, ప్రార్థించుకునండి, ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈ సమయం అంతా కూడా వ్యర్థపరచుకోకుండా ఎక్కువ సమయము ప్రభువుతో నేను గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు అన్ని విషయంలో విజయాన్ని పొందుతావు, విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు తండ్రి. సమయము లేదు అంటున్నావు నా ప్రభా. సమయం అనేది మాకు తెలియదు నాయన. కాలవేగంలో జరుగుతున్న ప్రతిదీ కూడా నీ లేఖనము నెరవేర్చబడుతూ ఉన్నదయ్యా. ఈ యొక్క ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సిద్ధపాటును కలిగి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరు పాపమును విడిచి నీ ఎదుల ప్రతి విఖాంది లిబోస్తి గ్లోరీ వాస్తి ఖాందరమాది కౌరిమా వెనిస్ లార్డ్ ద మైక్లీజ్ అమాస్తి కౌరిబ్లి ఖాంది మైక్ అండ్ క్లోరాదస్తి కౌరిమా ప్రతి ఒక్కరి పైన ప్రతి రికాస్తి ఖమాదర్ ప్రతి దినము కూడా ప్రభా నీ ఆత్మ కుమ్మరింపును, నీ పరలోకపు శక్తిని ప్రతి బిడ్డను పొందుకొనుటకు నా ప్రభా నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, వై క్రిస్టల్ బికాస్ మీ ప్రతివేకమైన ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏ సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, అట్టి సమస్యల నుండి ప్రభా విడిపించి వారి జీవితంలో సమృద్ధి అయిన ప్రతివేకమును దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.